స్వీట్స్ తినాలి అనే క్రేవింగ్స్ వచ్చాయనుకోండి, టక్ మన గుర్తొచ్చేసేది గులాబ్ జామున్. నోట్లో ఇలా పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది కదా గులాబ్ జామున్. గులాబ్ జామున్ పిండిని తీసుకొని దాంట్లోకి కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి ముద్దనైతే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని ఒక గ్లాస్ వరకు పంచదారని వేసి, పంచదార మునిగేంత వరకు నీళ్ళని వేసేసి, కొంచెం జిగురు పాకం వచ్చేంత వరకు పాకాన్ని అయితే ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ముద్ద చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ పిండిని చిన్న చిన్న బాల్స్గా, క్రాక్స్ లేకుండా ఆయిల్ని అప్లై చేసుకుంటూ బాల్స్గా చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి గులాబ్ జామ్ బాల్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు కలుపుతూనే ఉండాలి, లేదా పైన మాడిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల మాత్రం ఉండలుగా ఉండిపోతాయి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బాల్స్ అన్నిటిని కూడా పంచదార పాకంలో వేసేసి ఇంకా అలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా నాననిస్తే లోపలికి కూడా పాకం అంతా కూడా బాగా పట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది. మాకు కొంచెం రోస్ట్ అయితే ఇష్టం కాబట్టి నేను ఇలా చేశాను.